అందరికీ నమస్కారం. తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, వేపా గారికి అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఇంతమంది కరీంనగర్ యువత ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇవి వింటున్నారంటేనే మీలో ఉద్యోగం సాధించేంత ఓపిక ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. మీరందరూ సూపర్. ఇంత అద్భుతంగా ఇంతసేపు కూర్చున్నారంటేనే మీకు ఆ ఓపిక ఉంది, చదవటమే తరువాయి అన్నమాట. ముందుగా నేను సివిల్స్ రాసిన కథ మీకు చెప్తాను. తర్వాత మీరు చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. అందరికీ ఒక అపోహ ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టాలంటే చిన్నప్పుడు స్కూల్లో చాలా మార్కులు రావాలి, పెద్ద అయిన తర్వాత గోల్డ్ మెడల్స్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, లేదా ఐఐటీస్ ఐఐఎమ్స్ చదవాలి, అప్పుడే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వగలం. చిన్నప్పుడు స్కూల్లో తక్కువ మార్కులు వచ్చి, లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, లేకపోతే పేదరికం నుంచి వచ్చి, లేదా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఉద్యోగాలు కొట్టలేమేమో, ఉద్యోగాలు అనేవి అందరినీ ద్రాక్ష పండేమో అనుకుంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరికైతే కష్టం ఎక్కువ తెలుసుద్దో, ఎవరైతే కష్టాల నుంచి ఎక్కువ వస్తారో వాళ్ళందరూ కూడా ఈసారి పడిన నోటిఫికేషన్కి ఉద్యోగం తెచ్చుకునేంత శక్తి ఉన్నవాళ్ళే. కాబట్టి ఫస్ట్ టైం మీలో కాన్ఫిడెన్స్ లేకపోతే, నాకు వచ్చిద్దా లేదా అనే డౌట్ ఉంటే ఆ డౌట్ తీసేయండి. మనకి రాకపోతే ఎవరికి వస్తుంది అనే ప్రశ్న మీలో రావాలి, అనే ధైర్యం మీలో రావాలి. మనకి సాధించుకోగలం. దానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ ఒక్క ఉద్యోగం లేదు, 2 ఉద్యోగాలు లేవు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి, మీ అర్హత ఉన్న ఉద్యోగాలు. మీరు కష్టపడితే, ఒక 6 నెలలు కష్టపడితే ఏ మనిషి అయినా ఏ ఉద్యోగం అయినా సాధించగలడు. దానికి నేను ఎక్కడి నుంచో ఉదాహరణ తీసుకురావట్లేదు. ఒకసారి మీకు నేను ఎలా సాధించానో చెప్తాను. నాకు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ చాలా తక్కువ మార్కులు, అంత ఎక్సెప్షనల్ స్కిల్స్ కూడా లేవు. 2002లో కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం నేను సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలనుకున్నాను. సంవత్సరన్నర పాటు లేవకుండా చదివాను, బేసిక్స్ నుంచి మొత్తం అన్ని సబ్జెక్ట్స్. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. దానికి కారణం దానికి ఫోకస్డ్గా కష్టపడటం. ఏ ఉద్యోగమైనా లక్ష్యం పెట్టుకుని ఫోకస్డ్గా కష్టపడితే ఇంక నా లైఫ్ అండ్ డెత్ అంతే, నేను సాధించాలి అనుకుంటే కూర్చొని తలిపేసి చదివితే ఆ ఉద్యోగం మనకు ఎందుకు రాదు. అంత కష్టపడాలి. ఆ కష్టం ఎలా ఉండాలంటే, ఈ స్టేట్లో నేను కష్టపడినంత ఉద్యోగం కోసం ఒక్కసారి ఓల్డ్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ రివిజన్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు వీలైనంత ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి, వీలైనన్ని మాక్ టెస్టులు చేయండి. మాక్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అసలు సిలబస్ నోట్ చేసుకుని, ఇందాక సింధు మ్యామ్ చెప్పారు సిలబస్ రూమ్కి అంటించుకోవాలని. ఇది చాలా పెద్ద టెక్నిక్. సిలబస్లో ప్రతి వర్డ్ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది సిలబస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. కాబట్టి ఎవరైనా అనుకుంటే జీవితంలో ఏ ఉద్యోగమైనా సాధించే శక్తి, 1 మన ప్లానింగ్, 2 మనం కష్టపడే మనస్తత్వం, 3వది సిలబస్ అనాలిసిస్, 4వది కాన్ఫిడెన్స్. ఈ 4 ఉంటే మీరందరూ ఏ ఉద్యోగమైనా, ఎంత అద్భుతమైన ఉద్యోగమైనా సాధించగలరు. ఏది కూడా మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఇది నమ్మి ముందుకెళ్ళండి. తర్వాత ప్రస్తుతం తెలంగాణలో వచ్చిన పోస్టులు, దానికి సంబంధించి ఏం చదవాలి, దానికి కంటెంట్ ఏంటి. చాలామంది ఉద్యోగాలు పడ్డాయి, 80,000 ఉద్యోగాలు, అర్హత ఉన్న ఉద్యోగాలని మేము అప్లై చేస్తాం. ఎలా చదవాలి అనేది చూద్దాం ఒకసారి. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాని ప్యాటర్న్ ఏంటి ఒకసారి చూద్దాం. ఉదాహరణకి మీరు పోలీస్ జాబ్స్లో కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ తెలంగాణకు సంబంధించిన పథకాలు, తెలంగాణకు సంబంధించిన పాలసీసు ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఉన్నాయి. ఉదాహరణకి దళిత బంధు అనే పథకం ఉంది. దానికి సంబంధించి
ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియాలి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే దళిత బంధు పథకంలో కింద వాటిలో ఏది సరైంది కాదు, ఆ పథకానికి సంబంధించి ఏది ఫ్యాక్ట్ కాదని చెప్పి వస్తుందన్నమాట. రెండోది తెలంగాణలో అత్యద్భుతంగా సాగుతున్న పథకం రైతు బంధు. ఈ రైతు బంధు పథకం గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇలా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత టీఎస్ ఐపాస్, టీఎస్ ప్రైడ్, వీటిలా రకరకాల తెలంగాణ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. దాంతోపాటు ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ తెలంగాణ. ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ తెలంగాణ అంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు, తెలంగాణ మూమెంట్ ముందు, తెలంగాణ మూమెంట్ అయిపోయిన తర్వాత తెలంగాణలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు, లాస్ట్ ఇయర్ మనం ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం, ఆయన కావచ్చు, ఈ మధ్య చనిపోయిన మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, చాకలి ఐలమ్మ గారు కావచ్చు, ఇలా రకరకాల గొప్ప వ్యక్తులు తెలంగాణ రూపురేఖల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణలో సంస్కృతి కోసం కష్టపడిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మీకు తెలియాలి. ఎగ్జామ్ రాసే ముందు, ఏ ఎగ్జామ్ అయినా సరే తెలంగాణకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన గొప్ప గొప్ప కవులు, రచనలు, రచయితలు, వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి గోరేటి వెంకన్న గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, దాశరథి కృష్ణమాచారి గారు కావచ్చు, సి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇలా తెలంగాణకు సంబంధించిన గొప్ప పోయిట్స్ కానీ, తెలంగాణకు సంబంధించిన కథలు, తెలంగాణకు సంబంధించిన రచనలు కావచ్చు, ఇవి కూడా ఇంపార్టెంట్. మీరు గమనించారు ఈ మధ్య లాస్ట్ ఇయర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రామప్ప, వరంగల్ రామప్పకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ వచ్చింది. అంటే మనకి రామప్ప మీద, రామప్ప కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అంటే తెలంగాణ ప్రైడ్ ఇప్పుడు రామప్ప, అలాంటి రామప్ప టెంపుల్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటివి కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వరంగల్లో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ గురించి, హైదరాబాద్లో చార్మినార్ గురించి, గోల్కొండ ఫోర్ట్ గురించి, రాజరాజేశ్వరి టెంపుల్ సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇలా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఐడెంటిఫై చేసుకుని చదువుకుంటూ వెళ్ళాలి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్ఏ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అసలు కామన్ సిలబస్ కొంత ఉంటుంది. ఆ సిలబస్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి నేను చెప్తాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు ఏ పోటీ పరీక్షకైనా కీ పిల్లర్స్ అన్నమాట. ఇవి బేసిక్ సబ్జెక్టులు. దాని తర్వాత ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ తర్వాత జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. ఈ జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ. మొన్న మోడీ గారు రెడ్ ఫోర్ట్ నుంచి గురు తేజ్ బహదూర్ గురించి స్పీచ్ ఇచ్చారు. సిక్కు గురువుల గురించి క్వశ్చన్ వస్తుంది, అది జాతీయ అంశం. యూపీఎస్సీ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగం వరకు ఒక క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ ప్యాటర్న్ మారవచ్చు, కానీ గురు తేజ్ బహదూర్ అనేది ఒక కోర్ కాన్సెప్ట్ అనమాట. గురు తేజ్ బహదూర్ ఎన్నో సిక్కు గురువు అని పోలీస్ కానిస్టేబుల్ రావచ్చు. గురు తేజ్ బహదూర్ తండ్రి ఎవరు అని ఎస్ఐలో రావచ్చు. గురు తేజ్ బహదూర్ గురించి ఈ ఫ్యాక్ట్స్ కరెక్ట్, ఆయన చంపింది ఎవరు అని చెప్పి యూపీఎస్సీలో 4-5 ఫ్యాక్ట్స్ దానిలో రావచ్చు. అంటే యూపీఎస్సీ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు కోర్ కాన్సెప్ట్ ఒకటే, కరెంట్ అఫైర్స్. దాన్ని మనం మార్చి ఎలా చదవాలి అనేది ఇంపార్టెంట్. నేను మీకు ఇలా క్లాస్ నేను చెప్పాలని వచ్చే ముందు తెలంగాణలో ఇంతకుముందు జరిగిన ఎస్ఐ క్వశ్చన్స్ చూస్తాను. దానిలో ఒక 20-30% క్వశ్చన్స్ నేను యూపీఎస్సీకి దగ్గరగా చూసాను. క్వశ్చన్స్ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీలో చూసాను అనమాట. మీకు ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో మీకు అనుగుణంగా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాలు తీసుకుందాం ఒకసారి. అంతర్జాతీయ అంశాల్లో రష్యా ఉక్రెయిన్ పైన హైపర్సోనిక్ మిసైల్ వాడొచ్చేమో అని క్వశ్చన్ వచ్చింది ఒకటి మొన్న న్యూస్ పేపర్లో. వాట్ ఈజ్ హైపర్సోనిక్ మిసైల్ అనేది మీ క్వశ్చన్. కింజల్ మిసైల్ గురించి వచ్చింది. అసలు కింజల్ పక్కన పెట్టి అసలు హైపర్సోనిక్ మిసైల్ ఏంటి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది మీకు తెలుసా లేదా అని చూసుకోండి.
కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి అని. దానిలో 2 ఆప్షన్స్ మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. దాన్ని కరెక్ట్గా మనం పెట్టగలగాలి. అలానే మనందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది. దానిలో ప్రముఖ పాత్ర అక్కడ ఏరియా మొత్తం ఏంటి? బ్లాక్ సీ. ఆ బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలు అడగొచ్చు, ఈజీగా అడుగుతారు. కింద ఏ దేశాలు బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అని అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. అవి సింపుల్ క్వశ్చన్స్, అవి తెలియదంటే కష్టం. అలానే పాలిటీ ఉందనుకోండి. ఈ మధ్య గవర్నర్ పాత్ర చాలా కీలకం అయిపోయింది. ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. దీనిలో ఏ ఆర్టికల్లో గవర్నర్కి డిస్క్రిషన్ అనే మాట ఉంటుంది అని సింపుల్ క్వశ్చన్ చేయొచ్చు మిమ్మల్ని. ఆర్టికల్ 163 163. అలానే పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్ లా చాలా న్యూస్లో ఉంది. మన రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది? 10th షెడ్యూల్. ఏ అమెండ్మెంట్లో యాడ్ చేశారు? 52nd అమెండ్మెంట్. ఏ అమెండ్మెంట్లో యాడ్ చేశారు? 52nd అమెండ్మెంట్. ఎవరి టైంలో యాడ్ చేశారు అనేది కూడా సింపుల్ క్వశ్చన్. సో ఇవన్నీ క్వశ్చన్స్ మీకు తెలియాలి. అలానే మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంది. సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లౌకిక తత్వం అనేది మన రాజకీయాల్లో, మన రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్. అది ఏ కేసులో చెప్పారు? ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అలా ఈ మధ్య వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కొత్త ట్రెండ్ ఏంటంటే సివిల్స్లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఉదాహరణకి శబరిమలలో ఆ అమ్మాయిలు కూడా టెంపుల్ ఎంట్రీ చేయొచ్చు. ఏ కేసు? యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్. ఎల్జిబిటీ రైట్స్ గురించి ఏ కేసు? నవతేజ్ జోహార్. ఇలా పాలిటిక్స్ సంబంధించి మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. పాలిటీలో రీసెంట్ ట్రెండ్స్ ఎలా వస్తాయి? పార్లమెంటరీ టర్మినాలజీ, కొత్తగా పార్లమెంటరీ టర్మినాలజీ గురించి క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్, ఒక చిన్న ప్యాటర్న్ వేసుకుంటే ప్యాటర్న్ మీకు అర్థమవుద్ది. ఫండమెంటల్ రైట్స్కి డైరెక్ట్ ప్రిన్సిపల్స్కి తేడా ఏంటి? డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 48 ఏం చెప్తుంది, ఆర్టికల్ 49 ఏం చెప్తుంది, ఆర్టికల్ 50 ఏం చెప్తుంది. ఇట్లా పిన్ పాయింటెడ్గా చదవాలి. సో పాలిటీ, హిస్టరీ, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ గురు తేజ్ బహదూర్. అలానే యూపీఎస్సీ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 వరకు, వరల్డ్ వార్ 2 బిగినింగ్ దగ్గర నుంచి, అలానే మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో, ఎగ్జాక్ట్గా మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో 1922-23 టైంలో స్వరాజ్ పార్టీ ఏర్పడింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయింది. కరెక్ట్గా 100 years బ్యాక్ ఏం జరిగింది? అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇండెక్స్లో వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? ఇలా రకరకాల ఇండెక్స్లు వచ్చాయి. ఆ ఇండెక్సెస్ చూసుకోవాలి. అలానే జాయింట్ ఎక్సర్సైజెస్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. బుక్స్ అండ్ ఆథర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఏదైతే ట్రెండ్ అవుతుందో, న్యూస్లో ఉందో మొత్తం మనం గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకి లాస్ట్ 1 week నుంచి ఆయిల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ న్యూస్లో ఉంది. ఆయిల్ బాండ్స్ వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అని చెప్పి, వాట్ ఆర్ ఆయిల్ బాండ్స్, వాట్ యూ మీన్ బై ఆయిల్ బాండ్ అని క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రోజుకి 5 to 10 ఏరియాస్ చూసుకోవాలి. ఎంత బ్యాక్కి వెళ్ళి చదువుకోవాలి కరెంట్ అఫైర్స్ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. నేను చెప్తాను, మినిమం మీ ఎగ్జామ్స్కి అయితే 1 year నుంచి చదువుకోవాలి. ఎగ్జామ్ డేట్ ముందు నుంచి బ్యాక్ వెళ్ళి 1 year కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 15 months చదివితే మంచిది. మినిమం 1 year కరెంట్ అఫైర్స్ చదవాలన్నమాట. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్. ఇవి కాకుండా ఇప్పుడు ఎక్కువగా మార్క్స్ వచ్చే ఏరియాస్, ఇప్పుడు ఎక్కువగా క్వశ్చన్ వచ్చే ఏరియాస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN అనే ఒక సంస్థ ఉంది. ఏవైతే ఎండేంజర్ అవుతున్నాయో, థ్రెటనింగ్ అవుతున్నాయో వాటికి సంబంధించి డేటా ఇస్తుంది అనమాట. రీసెంట్గా ఇండియాలో ఎండేంజర్డ్ అయిన స్పీషీస్ ఏమున్నాయి, లేదా ఎక్స్టింక్ట్ అయిన స్పీషీస్ ఏమున్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ ఏమైతే ఏమున్నాయి ఐడెంటిఫై చేయమని అంటాడు. అదేవిధంగా గ్లాస్గో సమ్మిట్లో మోడీ గారు పంచామృత్ 5 ప్రామిసులు చేశారు ఇండియా తరఫున. కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మోడీస్ ఆర్ ఇండియాస్ పంచామృత్ ప్రామిస్ అంటాడు. అంటే పర్యావరణాన్ని కాపాడటానికి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ తగ్గించడానికి ఇండియా 5 ప్రామిసులు చేసింది. దానికి పంచామృత్ అని పేరు పెట్టారు. ఆ పంచామృత్ అనే దాని కాన్సెప్ట్ గురించి అడుగుతారనమాట. ఇలా చాలా మైన్యూట్ థింగ్స్, లాస్ట్ 1 year నుంచి జరిగిన అన్ని అంశాలు చదువుకురండి. ఎన్విరాన్మెంట్, తర్వాత కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ ఇయర్ ఇండియా G20 హోస్ట్ చేస్తుంది. ఇండియా G20 అనే ఒక మీటింగ్ని ఇండియాలో హోస్ట్ చేస్తుంది.
ఖచ్చితంగా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో G20లో పలానా కంట్రీ మెంబర్ కాదు, లేదా G20 ఎప్పుడు ఏర్పాటైంది, G20 మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, వరల్డ్లో ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, OPEC అనే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఏ కంట్రీస్ మెంబర్స్, ఏ కంట్రీస్ కాదు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు IR నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇలాంటి శ్రీలంకలో ఇప్పుడు ఆహార సంక్షోభం జరుగుతుంది. శ్రీలంకకి ఉన్న సమస్యల గురించి కూడా మీరు ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటివన్నీ మీరు యూ నీడ్ టు కలెక్ట్ ద డేటా, రోజు రాసి పెట్టుకోవాలి. అండ్ మీకు నేను చెప్తాను, ఇందాక చెప్పాను కదా, నాకు స్కూలింగ్లో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి, కానీ నేను సివిల్స్ ఈజీగా ఒక అటెంప్ట్లో పాస్ అయ్యాను. దానికి కారణం న్యూస్ పేపర్ రీడింగ్. మా నాన్నగారు జర్నలిస్ట్, మా ఇంటికి అన్ని న్యూస్ పేపర్స్ వచ్చాయి. రోజు పుస్తకాలు పక్కన పెట్టి న్యూస్ పేపర్స్ చదివేదాన్ని. సగం నాలెడ్జ్ న్యూస్ పేపర్స్ నుంచే. అండ్ నమస్తే తెలంగాణలో ఇప్పుడు నిపుణ అనే ఒక పేజ్ రోజు వస్తుంది. 4 pages వస్తాయి ఎవ్రీడే, అండ్ వెడ్నెస్డే 8 pages వస్తాయి. నిపుణ అనేది మీకు పెద్ద పాత్వే, అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా వచ్చే ఒక పాత్వే లాంటిది అనమాట. ఇలాంటివి మీరు చదివితే కలెక్ట్ చేసుకుని దాన్ని, అంటే నిపుణ వచ్చిన రోజు మొత్తం కంప్లీట్ చేసుకోక్కర్లేదు, ఆ నిపుణాలన్నీ ఒక చోట దాచిపెట్టుకుని వారానికి ఒకసారి మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో దాన్ని కనెక్ట్ చేస్తూ ఆ నిపుణ తీసి చదువుకుంటే అంతకంటే బెస్ట్ ప్రిపరేషన్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే తెలంగాణలో ఉండే బెస్ట్ ప్రొఫెసర్స్, టీచర్స్, బెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ ఆలోచనతో రాస్తుంటారు. సో నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు హాఫ్ ఆఫ్ ద డే న్యూస్ పేపర్స్తోనే ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. అండ్ న్యూస్ పేపర్స్లో ఈ మధ్య క్వశ్చన్స్ అని స్పాంటేనియస్గా వస్తున్నాయి. న్యూస్ పేపర్స్లో వచ్చే అనలిటికల్ స్కిల్స్ అని మీకు ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత మీకు ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. దెన్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇంకొకటి కూడా సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పి. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2లో కల్చర్ అనే ఒక మాట ఉంది. తెలంగాణ కల్చర్, ఇండియన్ కల్చర్, డాన్సెస్, మ్యూజిక్. ఉదాహరణకి పేరిణి అనే నృత్యం స్పెషాలిటీస్ ఏంటని అడతారు. ఈజ్ ఇట్ ఏ మార్షల్ ఆర్ట్ ఫామ్? పేరిణి అనే నృత్యం తెలంగాణకు చెందిన స్పెషల్ డాన్స్, అది ఎవరి కాలంలో డెవలప్ అయింది అని అడుగుతారు. అలా 4 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అలానే ఇండియాలో అనుకోండి, ఇండియాలో కథాకళి, కూచిపూడి, సత్రయం, ఈ డాన్సులు, దాంతోపాటు ఫోక్ డాన్సెస్ కూడా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ అవార్డ్స్ అన్నీ కూడా లాస్ట్ 8-9 years నుంచి గమనించండి ఎవరెవరికి వచ్చాయి. ముఖ్యంగా పద్మశ్రీలు ఎంతమందికి వచ్చాయి, పీపుల్స్ పద్మ కాన్సెప్ట్ ఏంటి, ఈ పద్మశ్రీలు ఏ రంగాల్లో వచ్చాయి, వీళ్ళలో డాన్సెస్ ఎవరిని. ఉదాహరణకి తెలంగాణ నుంచి కూచిపూడి డాన్సర్ పద్మజారెడ్డి గారికి పద్మశ్రీ వచ్చింది. అలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, సో కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, కల్చర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. ఎక్కడైనా వాల్కనో పేలిందా, అది ఎక్కడైనా సునామీ వచ్చిందా, అది ఎక్కడ. సో ఎవ్రీ ప్లేస్ కనిపెట్టాలి. తర్వాత చాలామంది ఇందాక మ్యామ్ చెప్పారు, మార్కెట్లో దొరికే ప్రతి మెటీరియల్ చదువుతున్నారు. అది కాదు. ముందు మీ సొంత నోట్స్ మీరు తయారు చేసుకోండి. నోట్స్ అన్ని మొత్తం రాయమని కాదు, సినాప్టికల్. మీకు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుని సినాప్టికల్ నోట్స్ రాసుకోండి. అసలు స్టాండర్డ్ బుక్ ఏంటి, చాలామంది అడిగే క్వశ్చన్, పుస్తకాలు ఏం చదవాలి, అందరికి పెద్ద డౌట్. ఫస్ట్ థింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ కంప్లీట్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్. 350 pagesది ఇంటర్నెట్లో దొరుకుతుంది, 350 పేజీలతో. అంటే పేపర్ మేము ఎవరం ప్రిపేర్ చేయగానే ఒకటి చెప్పగలం, ఆ బుక్ చదివితే కనీసం 10 క్వశ్చన్లు రాసేయచ్చు. 10 మినిమం 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అద్భుతంగా తెలంగాణకు సంబంధించిన ఎంటైర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తెలంగాణ అవుట్లుక్ నరేట్ చేసిన, అంటే ఇండియాకి ఎకనామిక్ సర్వే ఎలానో తెలంగాణ గవర్నమెంట్కి అది సోషో ఎకనామిక్ అవుట్లుక్ అలా రిలీజ్ చేశారు. కాబట్టి అది బేస్ బుక్ మీ ప్రిపరేషన్ కానీ నేను చెప్పగలను. అది మాత్రం నాకు బుక్ చదవడానికి అనిపించింది. తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ మూమెంట్ గురించి, తెలంగాణ ఫార్మేషన్ గురించి, తర్వాత అన్ని సబ్జెక్ట్స్ గురించి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికంగా తీసుకుని ప్రిపేర్ చేస్తారు క్వశ్చన్ పేపర్స్ ఎవరైనా సరే. ఎందుకంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్కి మించిన పబ్లికేషన్స్ ఇంకోటి ఉండదు.
ఆ బుక్లో ఏది ఉందో కీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఆ బుక్కే ఫైనల్ కీ అవుతుంది అనమాట. అంటే ఆ బుక్లో ఆన్సర్ ఏముందో అదే ఫైనల్ కీ అవుతుంది. అండ్ తర్వాత తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, నేను క్వశ్చన్ పేపర్స్ పాతవి మాక్ పేపర్స్ చూసిన తర్వాత చెప్పేది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఎవరైనా సరే, ఈవెన్ ఫర్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా 6th, 7th, 8th మినిమం ఎన్సీఆర్టీ, తెలుగు మీడియంలో కూడా ఎన్సీఆర్టీ ట్రాన్స్లేట్ అయ్యి వచ్చాయి. ఒక్కసారి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ చదివితే మీకు ఒక స్టాండర్డ్ పడిపోద్ది. ఒక 2 months, 1 month మీరు అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ రోజుకి 3-4 hours పెట్టుకుని చదివితే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ పడిపోద్ది. ఆ తర్వాత మార్కెట్లో అవైలబుల్ అయ్యే మెటీరియల్స్ ఫస్ట్ ఇది చేయాలి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ బుక్స్ దొరుకుతున్నాయి. తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఉంది. అండ్ ఖచ్చితంగా ఎంత చదివారో అంత ప్రాక్టీస్ చేయాలి. నాకు సిలబస్ అవ్వలేదు, నేను ప్రాక్టీస్ చేయను అని కాదు. ఎవ్రీడే ప్రాక్టీస్ పేపర్స్. మేము ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫాలో అయ్యే టిప్ ఇదే. మెయిన్ ఆన్సర్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. మనం ఆ టైంలో అక్కడ కూర్చుని ప్రాక్టీస్ చేయటం, దీనిలో క్వశ్చన్ ఎలా రావచ్చో ఎంత మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇవన్నీ కాకుండా ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే స్పోర్ట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. క్రీడలు ప్రత్యేకంగా లాస్ట్ 1-1.5 year నుంచి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఒక 30-40 బిట్స్ మీరు తయారు చేసి పెట్టుకోండి, స్పోర్ట్స్ నుంచి వస్తాయన్నమాట. అండ్ గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 2 జిఎస్ రాసేవాళ్ళందరికీ ఒకటి 150 క్వశ్చన్స్ గ్రూప్ 1 ఫిలిమ్స్ అనుకోండి. 150 క్వశ్చన్స్లో 90 క్వశ్చన్స్ ఈ కోర్ ఆస్పెక్ట్స్ నుంచి వస్తాయి. తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. దానికి మీరు చక్కగా ప్రాపర్ బుక్స్ కొన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉన్నాయి, తెలంగాణ ఏర్పాటు వీటికి సంబంధించి, ఇవి చదువుకుంటే చాలు. సో ఈ విధంగా మీరు తెలంగాణ రిలేటెడ్ ప్రిపరేషన్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ నోట్స్ రాసుకుని చేయాలి. టైం ఎలా డివైడ్ చేయాలంటే రోజుకి 10 hours డివైడ్ చేసుకుని ఒక్కొక్క సబ్జెక్ట్ మీ ఓపికని బట్టి 3 hours, 2 hours. నేను ఈ 15 daysలో పాలిటీ ఎవ్రీడే 3 hours చదువుతాను, హిస్టరీ 3 hours చదువుతాను. ఇలా హిస్టరీలో కూడా మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా ఎలా డివైడ్ చేసుకుంటారు. అలానే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ ఏ విధంగా కవర్ చేస్తారో ప్లాన్ వేసుకుని 3 monthsకి ప్లాన్ వేసుకోండి. ఆ 3 months ప్రాపర్గా చేయండి. అండ్ చాలామంది ఇందాక మాట్లాడే ముందు కూడా చెప్పారు, మ్యామ్ కూడా చెప్పారు, ఎవరితోనో కంపేర్ చేసుకోవద్దు. ఎట్టి బస్సులు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీకు మీరే ఎండ్. ఒక ఉద్యోగం లేదు, మనకి బోల్డ్ అండ్ జాబ్స్ ఉన్నాయి చాలా. వాటన్నిటిని ఏ విధంగా కొట్టాలో చూడండి. అదేవిధంగా హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అటెంప్టింగ్ ఫర్ గ్రూప్ 1 హియర్? గ్రూప్ 1 కూడా ఎంతమంది రాస్తున్నారు చేయొద్దండి ఒకసారి. దోస్ హూ ఆర్ రైటింగ్ గ్రూప్ 1 మీకు సింపుల్ టిప్ చెప్తాను. ఎవరైతే అన్ని ఆన్సర్స్ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ పాస్ అయిపోతారు. గ్రూప్ 1 మెయిన్స్లో నేను చాలామంది ఆన్సర్స్ చూస్తుంటాను. మేజర్ థింగ్ ఏంటి తెలుసా, వాళ్ళు ముందు అసలు ప్రాక్టీస్ చేయరు, ఒక స్ట్రక్చర్ ఎలా చేయాలి ఆన్సర్ అని. ఈ రోజు నుంచి రోజుకి 4 పేజీలు రాయండి, 4 pages. అండ్ మీ ఎస్ఏ సిలబస్ కూడా చూసాను. సోషల్ ఇష్యూస్, ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇష్యూస్ రిలేటింగ్ టు ఇండియన్ పాలిటిక్స్ అండ్ ద అదర్ కాంటెంపరీ ఇష్యూస్ అండి. ఈ ఎస్ఏస్ ఉన్నాయి కదా, ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా కొంచెం ఆన్సర్స్ కూడా మీకు సెంటెన్స్ రాయడం అలవాటు అవుతుంది. ఇప్పటి నుంచి సెంటెన్స్లు రాయటం ప్రాక్టీస్ చేయండి, చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రాయటం ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి ఉమెన్ ఎంపవర్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా, the problems of Indian economy today, reforms we need in the United Nations, health sector and healthcare in India in the post-COVID era, health sector and healthcare in India in the post-COVID era, new education policy and its challenges, new national education policy and challenges in implementing it, the problems of Indian farming sector, why the government repealed 3 formulas. ఇలా ఒక 50 టాపిక్లు తయారు చేసుకోండి. మొత్తం ఫుల్ ఎస్సే కూడా రాయద్దు, 2 pages రాయండి. ఫస్ట్ 2 pages, రోజుకి 2 pages రాయండి.
ఇది రాయకుండా మెయిన్స్ పాస్ అయిపోతాం అనుకోవద్దు. గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 మొత్తం ఎగ్జామ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఎస్ఐ కాన్సెప్ట్స్ ఎక్కువ. కంపల్సరీ పేపర్స్ ఎస్ఐలో ఏదో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఉంది, కానీ మిగతా అంతా ఆబ్జెక్ట్ ఉంటుంది, అవన్నీ నడిపించచ్చు ఓఎంఆర్ షీట్లతో. కానీ మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఇప్పటి నుంచి రైటింగ్ ప్రాక్టీస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. టాపిక్స్ కలెక్ట్ చేసుకోండి. టాపిక్స్ అంటే ఎక్కడి నుంచి రావు, మన చుట్టూ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఫార్మింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, వాటర్ క్రైసిస్, శానిటేషన్, ఇవన్నీ మన చుట్టూ జరిగే సమస్యల నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి, ఎప్పటి నుంచో ప్రిపరేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం కంప్లీట్ చేయొచ్చని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యూటీ ఏంటంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది, అందరినీ ఒక లెవెల్లో తీసుకొస్తుంది. కుందేలు తాబేలు కథ తెలుసు కదా మీకు, కుందేలు తాబేలు కదా. కుందేలు చాలా పరిగెడుతూ ముందుకెళ్ళిపోయి పడుకుంటుంది, తాబేలు స్లోగా వెళ్ళి రీచ్ అవుతుంది. ఇక్కడ గెలిచేది తాబేలు టైప్ వాళ్ళు, హెయిర్ అండ్ టాటాయిస్లో టాటాయిస్ టైప్ వాళ్ళు. కాబట్టి మీరేదో అందరు కష్టపడి చదువుతున్నారు, ముందు మించి చదువుతున్నారని. మన మొమెంటం ఎంత మెయింటైన్ చేయగలం, 6 నెలలు మెయింటైన్ చేయగలం, సంవత్సరం మెయింటైన్ చేయగలం. ఓపిక్గా మెయింటైన్ చేయండి, ఓపిక్గా చదవండి. ఇన్ని ఉద్యోగాల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది ఇఫ్ యూ డూ దాట్. ఆ ప్లానింగ్తో, ఆ ఓపికతో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కొట్టగలరు. మనం కొట్టలేం, మనకు చదువులేదు అని మాత్రం అనుకోవద్దు. ఇప్పటి నుంచి చదివితే చాలు. ఇప్పటి నుంచి రోజుకి 10 గంటలు కూర్చోండి. 10 గంటలు టెక్నిక్తో, ఒట్టిగా కూర్చోవడం కాదు, పుస్తకం ముందు ఓల్డ్ పేపర్స్ చూస్తూ. రివర్స్ ఇంజనీరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే టాపిక్స్ చదువుతూ బోర్ కొడతా ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ నుంచి టాపిక్ తీసుకోండి, మోడల్ పేపర్ చేస్తూ దాని నుంచి టాపిక్ తీసి చదవండి, లేదా నిపుణ లాంటి పేజెస్ తీసుకుని దానిలో ఏం చెప్పారో చదవండి. డైవర్సిఫై చేసుకోండి. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ క్వశ్చన్ పేపర్స్. చాలామంది ఒక రూమర్ సృష్టిస్తారు, క్వశ్చన్ పేపర్స్ ఫ్యాక్చువల్గా అడుగుతారు, క్వశ్చన్ పేపర్స్ డేటా ఎక్కువ అడుగుతారని. రాంగ్. యు ఆర్ గోయింగ్ టు సీ ద న్యూ ట్రెండ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్స్. దట్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ అనలిటికల్. కొత్త క్వశ్చన్ పేపర్స్ యూపీఎస్సీ మోడల్లో వస్తాయి, అంటే ఆ స్థాయిలో రాకపోవచ్చు. ఎనాలిసిస్, బ్రెయిన్ బాగా ఉపయోగించి పెట్టే క్వశ్చన్స్, ఫ్యాక్ట్స్ పెట్టే క్వశ్చన్స్ తక్కువ వస్తాయి ఈసారి. పాత రోజుల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అంటే ఎలా ఉండేయంటే చిన్న క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఊరికే బట్టి పట్టాలని కాదు, కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువ ఉంటాయి. తెలంగాణ ఎస్ఐ పోస్టులకు తెలంగాణ టీమ్స్ తక్కువ ఉండొచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2లో తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ వస్తాయి. దానికి సంబంధించి 2-3 స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని దాని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ విధంగా చేస్తే మాత్రం మీరు సక్సెస్ మీతోనే ఉంటుంది. అండ్ అలసిపోవడం అనేది పక్కన పెట్టండి, కాళ్ళు చేతులు నొప్పులు అనేది పక్కన పెట్టండి. ఏది ఏమైనా నేను జాబ్ కొట్టాలి, కొట్టిన తర్వాత నా ఫేస్ ప్రపంచానికి చూపించాలనుకోండి, ఖచ్చితంగా కొడతారు. అండ్ ఎటువంటి స్వలాభం లేకుండా ఇలాంటి మంచి ప్రోగ్రాం ఇంత అద్భుతంగా ఇంతమంది యువత తెలంగాణలో నేను అడ్రస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫిజికల్గా ఇలా కూర్చుంటాం అనేది కూడా నేను చూడలేదు. ఇంత ఫోకస్, ఇంత కాన్సన్ట్రేషన్. రోజుకి 7 గంటలు 10 గంటలు చదవండి, 6 నెలలు మీలో అందరికి ఉద్యోగం వస్తుంది. ఎటువంటి సహాయం కావాలన్నా మీరు నిపుణాన్ని కన్సల్ట్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా మేము సమాధానాలు చెప్తాం. దానికోసం మీ సక్సెస్ కోసం ఎంతమంది రావాలన్నా, ఎంత పోరాటం చేయాలన్నా, ఎంత హెల్ప్ కావాలన్నా చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, మ్యామ్ రెడీగా ఉన్నారు, సింధు మ్యామ్, నమస్తే తెలంగాణ పేపర్ రెడీగా ఉంది, తెలంగాణ టుడే ఉంది, అందరూ ఉన్నారు. మీరు సక్సెస్ తీసుకురావడం మీ వంతు. ఓకే, ఎందుకు తెలుసా? తెలంగాణ సీరియస్లీ నీడ్స్ యంగ్ జనరేషన్ టు కమ్ అప్ ఇంటూ గవర్నమెంట్ జాబ్స్. చాలామంది, ఇందాక మీ మినిస్టర్ గారు చెప్పారు, కరీంనగర్ నుంచి దుబాయ్ వెళ్దామా, కరీంనగర్ నుంచి ముంబై వెళ్దామా కాదు. కరీంనగర్లో ఉండి కరీంనగర్ని ఎలా బాగు చేద్దాం, తెలంగాణను ఎలా బాగు చేద్దాం. తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని మీరు చూశారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, రకరకాల ఇండెక్స్లో, హెల్త్ ఇండెక్స్లో కానీ చాలా ముందు ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా తెలంగాణ బాగానే ఉంది. నెక్స్ట్ జనరేషన్, వచ్చే తరానికి తెలంగాణ అని అంటే సంవత్సరం తేకపోవచ్చు, మొత్తం ఇండియాకే ఆదర్శవంతమైన రాష్ట్రంగా, అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేయాలంటే ఒక సీఎం, ఒక మినిస్టర్ మాత్రమే కాదు, తెలంగాణ యువత మొత్తం ముందుకు రావాలి. ఆ శక్తి మీలో ఉంది. మీరు చదువుతున్నప్పుడు మీరు చదువుతున్నారు అని కాదు,
మీకోసం చదువుతున్నారని కాదు, అందరి కోసం, సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం చదువుతున్నారనుకోండి, మీకు ఏనుగుకున్నంత బలం వస్తుంది, అంత శక్తి మీకు వస్తుంది. సో నిద్రపోతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను నిద్రపోతున్నప్పుడు నేను 1 గంట పడుకుంటే నాకు కాదు, నేను చేసే పనులకు నష్టం జరిగిద్ది అని చెప్పి. అది మీకు కాదు, కేవలం మీ కుటుంబానికి కాదు, రాష్ట్రానికి నష్టం మీరు ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకోకపోతే. సో మీకోసం మాత్రమే కాదు, మీ కుటుంబం కోసం మాత్రమే కాదు, బంగారమైన తెలంగాణ సృష్టించడం కోసం, బంగారమైన భారతదేశం సృష్టించడం కోసం. ఎందుకంటే 140 కోట్ల భారతదేశంలో ఇక్కడున్న 1000 మంది యువత, 2000 మంది యువత అనుకుంటే దేశాన్ని మార్చే శక్తి మీలో ఉంటుంది. మీ శక్తిని దయచేసి డిప్రెషన్తోనో, భయంతోనో, బాధతోనో, ఏమీ చేయలేమన్న ఒక నిస్సహాయతతోనో వేస్ట్ చేయకండి. సక్సెస్ అవ్వాలంటే మనిషికి భయంకరమైన విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ని సాధించుకుని మీరు మంచి టెక్నిక్స్తో, ప్లానింగ్తో ఉద్యోగం తెచ్చుకోండి. పరీక్ష చుట్టూ తిరగటం కాదు, పరీక్షకి ఏ బుక్స్ బాగుంటాయి, ఎవరు బాగా చెప్తారు, ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది, ఇవన్నీ కాదు. మీరు కూర్చుని ప్రిపరేషన్ మొదలెట్టండి, అదే విజయానికి తొలిమెట్టని చెప్తూ నాకు ఎంత అవకాశం ఇచ్చిన, ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం మొదటిగా కేవీ శర్మ గారు, నిపుణాలో చేస్తారు ఆయన రిపోర్టర్. ఎంత ఇంట్రెస్ట్ అంటే తెలంగాణ పిల్లంటే ఆయన. తర్వాత మా ఇంటికి వచ్చిన పిలిచిన గణేష్ గారు, అండ్ ఇక్కడ లేకపోయినా ఉన్న నమస్తే తెలంగాణ ఎడిటర్ గారు కృష్ణమూర్తి గారు, అండ్ ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సార్, తెలంగాణ టుడే ఎడిటర్ గారి గురించి తనకి నేను తెలియకపోయిండొచ్చు పర్సనల్గా. సార్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆదర్శం. మా నాన్నగారు ఎప్పుడు కూడా సార్ హిందూ పేపర్లో రాసిన ఆర్టికల్స్ చూపిస్తూ, ఇది ఇంత బాగా నువ్వు డ్రాఫ్టింగ్ చేయాలని చెప్పేవాళ్ళు. 2 ఆర్టికల్స్ చూపించేవాడు సార్, రవికాంత్ రెడ్డి గారివి, మీవి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ మెట్ యూ టుడే, అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టుడే దట్ ఐ హ్యావ్ ఆన్ ద సేమ్ స్టేజ్ విత్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఒక 10 పేజెస్ మెటీరియల్ చదివితే దానిలో 10 పాయింట్స్ సినాప్టికల్గా రాసుకోవాలి. నోట్ మేకింగ్ టెక్నిక్స్ 2-3 ఉంటాయి. ఒకటి మైండ్ మ్యాపింగ్, ఒక కథలానో అలా గుర్తుపెట్టుకోవడం. రెండోది ఒక పిక్చరైజేషన్, అంటే బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుని దానికి ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడం. తర్వాత నోట్ మేకింగ్లో కొన్నిసార్లు చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ అలా కూడా నోట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. నేను కొన్ని సందర్భాల్లో ఒక తెలిసిన వ్యక్తులతోనో, తెలిసిన ఇన్సిడెంట్స్తోనో ఆ టాపిక్ రిలేట్ చేసి దాన్ని స్టోరీ టెల్లింగ్లా రాసుకుంటాను అనమాట. సో నోట్ మేకింగ్లో చూసిందంతా, కనిపించిందంతా కాకుండా మనకి ఏది ఇంపార్టెంటో ఆ పాయింట్సే తీసి రాసుకోవాలి. అది అలవాటు అవ్వాలంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు హిందూ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే, తెలుగు మీడియం వాళ్ళు అయితే నమస్తే తెలంగాణ లాంటి పేపర్స్లో లెటర్స్ టు ద ఎడిటర్ అని వస్తాయి. దానిలో వాళ్ళు చెప్పాలనుకున్న విషయం మొత్తం ఒక పారాగ్రాఫ్లో రాసేస్తారు. ఒక్కసారి కొన్ని పారాస్ చదవండి, వాళ్ళు ఎలా రాశారు, ఎంత క్లుప్తంగా రాశారు అని. అలా నేర్చుకోవడం వల్ల 100 పదాల్లో మనం చెప్పాలన్నంత, మనం చదువుకున్నంత నోట్స్ రాసుకోగలం. నేను ఫాలో అయిన టెక్నిక్ అదే. న్యూస్ పేపర్లో వచ్చే లెటర్స్ టు ద ఎడిటర్ చదివితే మనం చెప్పాలనుకున్న అంశం మొత్తం క్లుప్తంగా చెప్పేస్తాం అనమాట. దానివల్ల నోట్ మేకింగ్ ప్రాక్టీస్ అవుద్ది. కనీసం మా నాన్నగారు అయితే నా చేత లెటర్స్ రాయించేవాళ్ళు. లెటర్ రాస్తే ఏమవుతుందంటే ఒక టాపిక్ మీద మనం చెప్పాలనుకుని చాలా బ్రీఫ్గా చెప్తాం అనమాట. సో ఇప్పుడు కొంచెం అది ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్కి నోట్ మేకింగ్ చేసుకునే వాళ్ళు పాయింట్స్లో రాసుకోండి, పారాగ్రాఫ్స్ రాసుకోవద్దు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్. చదివిన ప్రతిదీ, అంటే చదివిన ప్రతి కాన్సెప్ట్ గురించి మీ సినాప్సిస్ నోట్స్ ఉండాలి. యాక్చువల్గా బుక్స్ పక్కన పెట్టుకునే చదువుకోవాలి, అంటే నోట్బుక్ పక్కన పెట్టుకుని రాసుకుంటూ చదువుకోవాలి. ఎప్పుడైతే రాస్తారో కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. ప్రతి వీక్ ఒకసారి మీరు రాసిన ప్రతి నోట్స్ రివిజన్ చేసుకోండి. వీక్లో ఒక డే మొత్తం రాసిన నోట్స్కే రివిజన్ కోసం మాత్రమే పెట్టుకోండి. సో ఈ విధంగా చేస్తే నోట్ మేకింగ్ అనేది అలవాటు అవుతుంది. ఫస్ట్ 1 మంత్ కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత బ్రీఫ్గా అలవాటు అయిపోతుంది. ఓకే. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ మీకు ఇలాంటి టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటాను. బాలలత మ్యామ్ అని మీరు గమనిస్తే దెర్ ఇస్ అన్ యూట్యూబ్ ఛానల్ కాల్ బాలలత మ్యామ్. యూ కెన్ ఫాలో నోట్ మేకింగ్ టెక్నిక్స్ ఆల్సో దానిలో కూడా. ఓకే. అయితే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నేను తెలుగు మాధ్యమంలో మాత్రమే
ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకు నేను ఎలా నేను ఆ పేపర్ ఎలా చేయగలను ఎలా ఇప్పుడు పాస్ అయ్యావు కదా, దాని ఇంగ్లీష్ పేపర్ ఉంది కదా, అవును మేడం. సేమ్ అదే స్టాండర్డ్ ఉంటుంది. ఓకే మేడం. నువ్వు 10వ తరగతి ఇంగ్లీష్ ఎలా పాస్ అయ్యావో అదే విధంగా మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ పేపర్ కూడా ఉంటుంది. దానికి ఏం చేయదు, లాంగ్ పేపర్స్ గత 20-30 సంవత్సరాలుగా రూపంకు చెందిన 4 లాంగ్ పేపర్లు వస్తాయి రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఆ లాంగ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయి. కొంచెం టైం ఉంటే సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఏముంటాయి, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, యాంటోనిమ్స్ సినానిమ్స్ ఉంటాయి, హిస్టరీ రైటింగ్ ఇలాంటివి ఉంటాయి. ఎవరి పేపర్ అయినా కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ చేసాం. ఓకే, అంత ఈజీగా డిస్క్వాలిఫై చేయాలి ఇంగ్లీష్ లో. నువ్వు మొత్తం పేపర్ కంప్లీట్ చేసి వచ్చిన పాస్ అయిపోతావు. 10th క్లాస్ స్టాండర్డ్ లో మాత్రమే ఉంటుంది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్. 10వ తరగతి స్టాండర్డ్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా పాత పేపర్ తీసుకుని అదే మోడల్ లో రోజు వారానికి ఒక పేపర్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఓకే, నాకు గెలవాలన్న కోరిక కానీ బలం కానీ ఎంత సఫలంగా అనిపిస్తుందో కష్టమని చాలా కష్టమని అన్ని మనుషులు వెళ్తూ ఉంటారు సాధన కోసం. కానీ బలహీనత ఏంటంటే ఎక్కడ ఓడిపోతాడో ఒక బలహీనత ఎంత కష్టపడినప్పటికీ ఆ బలహీనత ముందు ఓడిపోతాడు. అయినా ఎలాగైనా ముందు పట్టుకున్న మాత్రం ఏ మాత్రం ముందు ఓడిపోలేదు. అయినా కానీ వ్యక్తుల భయపడాలి. నేను కాదు, నాకు చాలా ఓడిపోతాడన్న భయం ముందు ఇంత కష్టపడ్డా సరే ఓడిపోతుందన్న భయం అయిపోతుంది. నాకు తీసుకోవాలి. మీ పేరేంటమ్మా? నా పేరు కుమార్ మేడం. కుమార్, ఇప్పుడు నన్ను చూసావు కదా, మీరే నాకు ఎక్స్ప్రెషన్ మేడం, యూట్యూబ్ ఫాలో అవుతున్నాను. నన్ను చూసావు కదా, ఇదే టీచర్లో వచ్చి నేను పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు కష్టపడతాను. ఈ టైంలో నాకు ఏ వ్యక్తి సహాయం చేయలేదు, అది నేనే నమ్ముకున్నాను. ప్రతి మనిషికి గెలుపు మీద ఆశంతో ఓడిపోతున్న భయం ఉంటుంది. కానీ గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఈ రోజు 100% నేను ఎంత ఎఫర్ట్ పెట్టగలనో అంతే పెడతాను, అంత కష్టపడతాను అనుకో. రేపు గురించి ఎవరికైనా ఆశ ఉంటుంది, కానీ ఎవ్రీడే ఎఫర్ట్ పెట్టు. ప్రతిరోజు నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడగలవా. నెంబర్ 2, చాలా సామాన్యమైన స్థాయి నుంచి సాధారణమైన స్థాయి నుంచి ఫిజిక్స్ లాంటి పరీక్షలు పొందుతుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఉదాహరణకి ఈ సంవత్సరం తెలంగాణ నుంచి ఒక అమ్మాయి వరంగల్ నుంచి ఆల్ ఇండియా 20 ర్యాంక్ వచ్చింది శ్రీజ అని చెప్పి IAS లో ఒక్కటే పోటీంది. ఆ అమ్మాయి లేవకుండా 12-13 గంటలు తన లక్ష్యం కోసం కష్టపడుతుంది. చదివేటప్పుడు అమ్మాయికి డౌట్ వస్తుంది కదా, నేను ఇంత పెద్ద పరీక్షలు చదువుతున్నాను, నేను కొట్టగలనా అని చెప్పి, కానీ అమ్మాయి కొట్టింది. అలానే ఒక 4 ఏళ్ల క్రితం రోడ్డు గోపాలకృష్ణ అని తెలియపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న స్తోమత లేకపోయినా తను డిస్టెన్స్ లో డిగ్రీ చదివాడు. తనకి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, ఆయన ఆల్ ఇండియా 3వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అఖిల భారత చదివాడు. వాళ్ళు ఏ ముందు కనిపించినంటే కష్టపడాలి, మనం నమ్ముకోవాలి. ఈ రోజు కష్టపడితే రేపు సక్సెస్ వస్తుంది. నేను ఇదంతా పక్కన పెట్టిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత 20 సంవత్సరాల నుంచి నేను కొన్ని వందల వేల మంది యువతను చూస్తుంటాను చాలా దగ్గరగా. బాగా కష్టపడిన వాళ్ళు ఒకవేళ దురదృష్టం కొద్ది ఆ ఉద్యోగం రాకపోయినా అంతకంటే పెద్దగా జీవితంలో సెటిల్ అయ్యారు. ఈ అబ్బాయి బాగా కష్టపడ్డాడు, జీవితంలో అన్యాయం అయిపోయాడు, ఒక్కరు కూడా చూడలేదు. ఎవరైతే అన్యాయం అయిపోయారో, ఎవరికైతే ఏ ఉద్యోగం రాలేదో, ఎవరైతే జీవితంలో ఇప్పుడు అన్ని ఓడిపోయారో వాళ్ళు కష్టపడకుండా ఎంజాయ్ చేస్తున్నారు, లేదా కష్టపడకుండా తమకు తాము నమ్మకం కలిగించుకున్నాడు, కానీ కష్టపడినవాడు. కాబట్టి మీరు కష్టపడండి. కష్టపడితే రావులే 3 years 4 years 5 years 10 years 10 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ చూసుకుంటే ఒక ఉద్యోగం తప్ప ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. అసలు బయట మనం ముందుకెళ్తే ఏది సాధించడం. మనిషి అనేవాడు మనలాంటి ఇంకో మనిషి సాధించినప్పుడు మనం కూడా సాధించగలరు. చాలా మంది ప్రూవ్ చేస్తారు, భయం అనేదని డిస్ప్రూవ్ కూడా చేస్తారు. మీరు దాన్ని నమ్మండి, ఆటోమేటిక్ గా సక్సెస్ వచ్చింది. అంటే నేను ఇదే కాదు, నేను లైఫ్ ఇంత గొప్పగా అవుతాను, ఇది నా మొదటి వ్యక్తి మాత్రమే, ఇది నా ఫస్ట్ స్టెప్ మాత్రమే అనుకోండి, సక్సెస్ ఈజీగా అవుతుంది.
ఓడిపోతున్న వల్ల అలాగే ఇస్తుంది కానీ కష్టపడితే మాత్రం నేను నడుపుతామన్న నమ్మకం మనం బాగా అంటే తప్పకుండా నాకు అక్కడ ప్రాబ్లం కావాలి నాకు అసలు గ్రూప్ 2 గ్రూప్ 1 ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఎంత తేడా లేదు. ఇప్పుడు మొదలెట్టారు ఇమీడియట్ గా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. గ్రూప్ 2 4 పేపర్లు, గ్రూప్ 1 క్లియర్ సిలబస్ ఆల్మోస్ట్ కామన్ కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రతి చాప్టర్ కి సొంత నోట్స్ తయారు చేసి రివిజన్ చేయాలి. రోజు 10 గంటలు చదువు, ఒక 1.5 hours చదివి రివిజన్ చేయాలి. 12 గంటలు ప్రణాళిక చేసుకుని 3 నెలలు చదువు. గ్రూప్ 2 సిలబస్ 90% కంప్లీట్ చేస్తాం. ఏం ఆలోచించు, సిలబస్ అవగాహన వెళ్ళాలి. ఈ రోజు నుంచి స్టెప్ బై స్టెప్, ఫేజ్ బై ఫేజ్, ఎవ్రీడే టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ పెట్టుకో. 3 మంత్స్ తర్వాత ఇదే క్వశ్చన్ అన్నాడు, నువ్వు 3 నెలలు కష్టపడిన తర్వాత నన్ను నేను చెప్తాను. 3 నెలల రోజు 10 గంటలు సిలబస్ పెట్టుకుని రాసుకుంటూ చదువుకో. ఆల్మోస్ట్ మొత్తం కవర్ అవుతుంది. 90% సిలబస్ 3 మంత్స్ కవర్ చేయవచ్చు. కొంతమంది ఏమో ఒకే సబ్జెక్ట్ రోజులకు చదవాలి, కొంతమంది ఏమో ఒక సబ్జెక్ట్ రోజులకు చదివి చివరికి డైలీ చదువుతారు. అలా కాకుండా హాఫ్ డే ఒక సబ్జెక్ట్, హాఫ్ డే ఒక సబ్జెక్ట్. డైలీ మార్నింగ్ లేసి 3 hours ఒక సబ్జెక్ట్ నాకు ఎలా చెప్పారు. పొద్దున్న లేచి చదివి బాగా చెప్తారు. మీకు కష్టమైన సబ్జెక్ట్ ఎర్లీ మార్నింగ్ చదవండి, మీకు కొంచెం ఈజీ సబ్జెక్ట్ ఈవినింగ్ చదవండి. కొంచెం మధ్యాహ్నం కూడా మ్యాథ్ మార్నింగ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటివి చదువుకో. అలా మీ మనస్తత్వాన్ని బట్టి డైలీ షెడ్యూల్ వేసుకో. డైలీ కొంచెం యోగా లాంటి దగ్గర టైం తీసుకో, వాకింగ్ చేయాలి, ఇవన్నీ కొంచెం చేయు. మిగతా టైం అంతా ప్లాన్ చేసుకుని చదువుకో. ఒక 3 months తర్వాత ఈ ప్లాన్ ప్రకారం చదివిన తర్వాత ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో అర్థం చేస్తుంది. Good afternoon, ma'am. Good afternoon. This is Bharati. Ma'am, how to deal with negative making questions in UPSC CSE prelims? నెగిటివ్ మార్క్స్ ఎలా పోగొట్టుకోకుండా ఉండాలి? ఏం లేదు, లాస్ట్ 20 years యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్ చేసేటప్పుడు నీకు నెగిటివ్ మార్కింగ్ నీకు ఎంత పోతుందో గమనించు, ఎలాంటి క్వశ్చన్స్ పెడుతుందో గమనించు. అట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎంతవరకు రికవర్ చేసుకోవాలో చేసుకో. పూర్తిగా నెగిటివ్ మార్కింగ్ పోయే ఏరియాస్ వైల్డ్ గెస్ చేయి. 50-50 ఛాన్స్ వరకు లేదు, వైల్డ్ గెస్కి వెళ్ళక. అది రెండోది, నెగిటివ్ మార్కింగ్ ఎక్కువగా వచ్చేది ఎందుకు తెలుసా, మనం మొత్తం ఆన్సర్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు. మీకు తెలుసు కదా, మనకి ఎస్ఐ కాన్సెప్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, ఈ నెగిటివ్ మార్కింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పేపర్ మొత్తం ఆన్సర్ చేస్తారని ట్రై చేయండి. ఛాన్స్ తీసుకున్నామని చెప్పి వైల్డ్ గెస్కి వెళ్ళదు. అసలు ఆ క్వశ్చన్ అసలు ఏమి వెళ్ళిపోతే వైల్డ్ గెస్కి వెళ్ళదు. నెగిటివ్ మార్కింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ముందే ఆ పేపర్స్ ప్రాక్టీస్ చేసి 50-50 ఛాన్స్లో చూసుకోవచ్చు, కానీ వైల్డ్ గెస్ చేయదు. అంటే అసలు నాకు ఏమి కాదు, ఏబీసీలో ఒక పెట్టొద్దాం అనేది వెళ్ళదు. అయితే మీ అదృష్టం ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ లేదు. 150కి గ్రూప్ 1 ఫిలిమ్స్ అన్ని పెట్టి రావచ్చు. అలాగే సివిల్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 100 మార్కులు ఉంది, 200 మార్కులకి 100 మార్కులే కట్ ఆఫ్ సివిల్స్లో, 100 మ్యాక్సిమం 105. కాబట్టి బాగా అసలు తెలియని క్వశ్చన్స్ ఛాన్స్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే 1/3 కదా సివిల్స్లో నెగిటివ్ మార్క్స్, సివిల్స్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ఒక 20-30 క్వశ్చన్స్ సరిపోతే ఒక పక్కన పెట్టి మిగతాన్ని చేసుకోవడం బెటర్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మేడం, బీఎస్సీ బయోటెక్నాలజీ 2-3 months నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది? మేడం గ్రూప్ 1. గ్రూప్ 1. శ్రీజా మ్యామ్ కూడా నాకు ఇన్స్పిరేషన్. తను ఎంబీబీఎస్ ప్లస్ కంప్లీట్గా సోషల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చి అట్లా ఆల్ ఇండియా లెవెల్లో 20 ర్యాంక్ రావడం అనేది ఆమె నాకు ఇన్స్పిరేషన్. అయితే విషయం ఏంటంటే నాకు ఈ ఇయర్స్ డేట్స్ గుర్తుకుండట్లేదు. ఒకటి
పాలిటీ, ఎకానమీ, హిస్టరీ లింక్ చేసుకుంటూ చదువుతుంటూ నా ఫ్రెండ్స్ అందరూ ఆన్సర్స్ ఇస్తుంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. నేను 10-12 అవర్స్ ఎఫర్ట్ పెట్టాలని ట్రై పెడుతున్నా కూడా సమ్ టైమ్స్. అంటే చాలామంది సివిల్స్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 కానీ ఇయర్స్ డేట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అసలు ఏం అడగరు. నువ్వు మెయిన్స్లో కూడా అన్లెస్ క్విట్ ఇండియా మూమెంట్ 1942 ఇట్లాంటివి మర్చిపోతే తప్పితే చాలా చిన్న చిన్న డేట్స్ ఇయర్స్ అస్సలు పడుచుకోరు. ఎగ్జామ్స్ ఈ మధ్య బాగా అనలిటికల్గా వెళ్తున్నాయి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్కి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఏమైనా గుర్తులేకపోయినా నేను గుర్తులేకపోవడం వల్ల ఎగ్జామ్ రాయలేని అనుకోవు. ఐ డోంట్ థింక్ ఇయర్స్ డేట్స్ యాక్చువల్లీ కౌంట్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. ఈ టైంలో అసలు అంత పర్లేదు లేదు. రెండోది, నువ్వు అసలు సిలబస్ తీసుకుని పాలిటీ ఉందనుకో, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి పాలిటీలో, హెడ్డింగ్స్ నేర్చుకో ఫస్ట్. అందరికి నేను చెప్పేది ఏంటంటే సిలబస్లో సబ్జెక్ట్స్ నేర్చుకోండి ఫస్ట్. మీకు అప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొంచెం చూసి భయపడదు. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా పక్కన కూర్చునే వాళ్ళు ప్రతిదానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు. సగం క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ వచ్చేయగలరు. అంటే వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్స్ కూడా పాస్ కాలేదు. ఆ టకటక ఎవరైనా మన ఆన్సర్ ఏదో సబ్జెక్ట్లో ఎక్స్ట్రానియస్ నాలెడ్జ్ ఉందని చెప్పి దాన్ని చూసి మనం భయపడకూడదు. మనలో స్కిల్ ఉంటుంది, ఖచ్చితంగా అది గవర్నమెంట్ గుర్తిస్తుంది, ఎగ్జామ్లో గుర్తిస్తారు. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా దానివల్ల కాన్ఫిడెన్స్ కోల్పోయి భయపడి పారిపోవద్దు. జస్ట్ 5 and 5. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఒక డౌట్ ఏంటంటే గ్రూప్ 1 ఫస్ట్ టైం అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను. మెయిన్స్లో ఎస్ఐ రైటింగ్స్ ఉంటుంది కదా, అది ఎట్లా అంటే ఒక టాపిక్ తీసుకొని అందులో అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలన్నారు. ఎలా అంటే ఒక ఎస్సే ఎలా రాయాలి అంటున్నాం. ఓకే, న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజ్ అని ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్లో ఒక టాపిక్ గురించి ఫస్ట్ పారాగ్రాఫ్ లీడ్ రాస్తారు. ఉదాహరణకి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే డైరెక్ట్గా ఈరోజు యువతను ఉత్తేజపరిచే కార్యక్రమం జరుగుతుందని ఎస్సే రాయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. అది సువర్ణావకాశంగా భావించిన యువత ఈరోజు కొత్తగా నేర్చుకుందామని చెప్పి ఒక ప్రోగ్రామ్కి వచ్చారు. అదే నమస్తే తెలంగాణ జరుపుతున్న నిపుణుల ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. రైట్, అంటే ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్. ఎస్ఏలో ఆన్సర్లో అలా కాదు, జిఎస్ ఆన్సర్లో డైరెక్ట్ ఇచ్చేయాలి. ఎస్ఏలో ఒక లీడ్ పారాగ్రాఫ్ తీసుకోవాలి. నీకేమీ గుర్తురాలేదనుకో, ఎవరన్నా గొప్ప వ్యక్తులు చెప్పిన కొటేషన్స్ రాయొచ్చు. ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ గురించి ఒక ఎస్ఏ రాస్తున్నాం. మహాత్మా గాంధీ సెడ్, ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అందరి అవసరాలను తీర్చే శక్తి ఈ భూమికి ఉంది, కానీ ఏ ఒక్క వ్యక్తి యొక్క దురాశ తీర్చే శక్తి ఈ భూమికి లేదు అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు. అలా నీకు నచ్చిన ఇంట్రడక్షన్స్ కొన్ని తయారు చేసి పెట్టుకో. అందుకే చెప్పాను 50 టాపిక్లు రాసి పెడితే 51వ టాపిక్ ఆటోమేటిక్గా ఎక్కడ రాసేస్తాం. ఎవరైతే ఎస్ఏలో తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు ముందే ఎస్ఏలు ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసిన ఎస్ఏ అక్కడ రాకపోవచ్చు, వేరే ఎస్ఏ రావచ్చు, కానీ స్ట్రక్చర్ అలవాటు అయిపోతుంది. ఎస్ఏకి ముందు ఒక స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేసి ఒక 50 ఎస్ఏ సొంతంగా రాసుకో. అప్పుడు కనీసం 10 పారాగ్రాఫ్లో 15 పారాగ్రాఫ్లో ఎస్ఏ డివైడ్ అవ్వాలి. ప్రతి 4-5 సెంటెన్స్కి ఒకసారి పారాగ్రాఫ్ మార్చాలి. ఎస్ఏలో కూడా మధ్యలో అవసరమైతే కొన్ని ఫ్యాక్ట్స్ డేటా రాయొచ్చు. ఎస్ఏ కంక్లూజన్ ఎప్పుడు నెగిటివ్గా రాయకూడదు. అంటే ఈ దేశం ఎప్పటికీ మారదు, భారతదేశం నుంచి పేదరికం ఎప్పుడు వెళ్ళదు, ఇలా నెగిటివ్ స్టేట్మెంట్స్తో ఎస్ఏ కంక్లూజన్ ఇవ్వకూడదు. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అవసరమైన చోట ఎస్ఏలో రాయొచ్చు. ఇలాంటి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఫాలో అవుతూ 50 ఎస్ఏస్ తయారు చేసి పెట్టుకో. నీకు గ్యారంటీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా అలవాటు అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. గ్రూప్ 1 వచ్చింది కదా మేడం, ప్రవీణ్ సార్ అన్నాడు గ్రూప్ 1 ప్రిపేర్ అంటే డిఎస్పీకి ఎట్ ఏ టైం 2 జాబ్లు ప్రిపేర్ కావచ్చు మేడం. అంటే ఇందాక చెప్తాను అతిశయం అని చెప్పి నేను చెప్పలేదు, కానీ సివిల్ సిలబస్, గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్, ఎస్ఐలో ఉన్న జిఎస్ సిలబస్ అన్నీ నేను స్టడీ చేశాను. ఎక్సెప్ట్ తెలంగాణ సంబంధించిన అంశాలు తప్పితే మిగతాదంతా ఒకటే ప్రిపరేషన్, మిగతాదంతా ఒకటే సేమ్ ప్రిపరేషన్. కొన్ని కాన్సెప్ట్ ఒకటే, క్వశ్చనింగ్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎటు తిరిగినా భూమికి తూర్పు
పడమర, పశ్చిమం, దక్షిణం ఉంటాయా? ఉత్తరం, దక్షిణం ఉంటాయి కదా. సేమ్ అలానే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవందరికీ సేమ్. కాబట్టి ఇవంతా అన్ని కలిసి ప్రిపేర్ అవ్వాలి. అందరూ చెప్పేది ఒకటే, మీరు ఎన్ని జాబ్స్ తెచ్చుకున్నా అన్ని జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎన్ని జాబ్స్ మీరు రాయగలరు అన్ని జాబ్స్ రాయాలి. ఏది వస్తే అది తర్వాత ఆలోచన నాకు చెప్పారు, తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అనేది ఏం లేదు, అన్నీ మనకు సరిపడే ఉద్యోగాలు. ఓకే, ఒకసారి కొన్ని సందర్భాలు మీరు ఐపీఎస్ పాస్ అవ్వచ్చు, కానీ ఒకసారి అంటే ఐపీఎస్ తర్వాత ఉండొచ్చు, కానీ ఒకసారి ఎస్ఐ కూడా రాస్తే ఆ క్యాండిడేట్ తెలుస్తుంది కదా. తప్పేంటి, సివిల్ సార్ వాళ్ళు కూడా గ్రూప్ 1 ఎస్ఐ జాబ్ కూడా రాయమని నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఒక టెస్టింగ్, అది మన ఆప్టిట్యూడ్ టెస్ట్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో మన మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న జాబ్ వస్తేనే ఏదో సక్సెస్ అయిపోయినట్టు అనుకుంటాం. అలాంటిది మీరు ఇండియా టఫెస్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సీడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో కూడా సక్సెస్ అయ్యారు. ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అండ్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళకుండా మీరు సిఎస్పి అకాడమీ పెట్టడం, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందో చెప్తారా? అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్ప జాబ్, దానిలో ఎటువంటి డౌట్ లేదు. నాకు ఒక కోరిక, చాలామంది యువతని దేశానికి ఉపయోగపడే సమర్థవంతంగా తయారు చేయాలని చెప్పి. అది నేను అడ్మినిస్ట్రేషన్లో ఉంటే నాకు అంత టైం దొరకపోవచ్చు. ఇప్పుడు నేను ఈరోజు కరీంనగర్ రాగలిగానంటే హైదరాబాద్ నుంచి నాకున్న ఫ్రీడమ్. ఇక్కడికే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చాలా చోట్లకి చాలా సందర్భాల్లో యువతకి వాళ్ళ శక్తి తెలిస్తే, మన తెలుగు యువత అంతా శక్తివంతులే, కానీ వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే, వాళ్ళ శక్తి వాళ్ళకి ఒక్కసారి మోటివేషన్ చేయగలిగితే ఖచ్చితంగా అందరూ కూడా దేశానికి ఉపయోగపడేలా తయారవుతానని నమ్మకం అన్నమాట. నా జీవితం మొత్తం దీనికోసం డెడికేట్ చేద్దాం ఉన్నాను. అందుకని నాకు సివిల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం, ఆ సివిల్ అంటే చాలా ఇష్టం, దానికోసం నేను డెడికేట్. థ్యాంక్ యూ. My name is Sakila. I am from Jayapura district. I have one small dog in civil service. మనం ఎన్సీఆర్టీసీ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వాలిటీకి వచ్చేసరికి క్వాలిటీ 6 to 12 ఎన్సీఆర్టీ ఉంది సపోజ్. అండ్ దాని బేసిక్లో స్టాండర్డ్ బుక్, క్వాలిటీ లక్ష్మితో బుక్ కూడా ఉంది. మనం మేడం ఏమన్నారంటే సింధు మేడం, మనం అన్ని బుక్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ తెచ్చుకొని కన్ఫ్యూజ్ అయ్యేదంటే ఓన్లీ 1 స్టాండర్డ్ బుక్ చదివి దాని నుండి నాలెడ్జ్ తెచ్చుకోవడం బెటర్ అన్నారు కదా. మనం ఎన్సీఆర్టీసీ చదివినప్పుడు బెటర్ నాలెడ్జ్ వస్తుందా, ఓన్లీ 1 స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు బెటర్ నాలెడ్జ్ వస్తుందా అని నా డౌట్. అసలు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి స్కూల్ టెక్స్ట్ బుక్లు. చాలా మంది స్కూల్ లెవెల్లో కాన్సెప్ట్స్ చదువుకోకుండా స్టాండర్డ్ బుక్స్ చదవదాం అనుకుంటారు. స్కూల్ లెవెల్లో కాన్సెప్ట్స్ వచ్చినాయి అనుకో స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి. ముందు ఎన్సీఆర్టీ చదివిన తర్వాత అప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఎన్సీఆర్టీస్ ఆర్ లైక్ ఫౌండేషన్, స్టాండర్డ్ బుక్స్ ఆర్ లైక్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. ఫస్ట్ ఫౌండేషన్ ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేయాలి. ఎన్సీఆర్టీ దాదాపు 40 పుస్తకాలు ఉంటాయి, అన్ని చేయమని కూడా నేను చెప్పను. అట్లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 ఎన్సీఆర్టీ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ప్రాపర్ స్టాండర్డ్ బుక్ సిలబస్ అనుగుణంగా తీసుకుని చదువుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసి తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయమంటే అన్ని చేయమని కూడా కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్కి కొంత అవగాహన రావడానికి కొన్ని ఎన్సీఆర్టీస్ చదివితే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయి కదా. మనం ఏంటి ప్రిలిమ్స్లో తెలుగులో రాయొచ్చు అన్నది ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అమ్మా, ప్రిలిమ్స్ పేపర్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్, తెలుగులో క్వశ్చన్స్ ఉందో. ప్రిలిమ్స్ కి తెలుగుతో సంబంధం లేదు, ఓన్లీ ఓఎంఆర్ స్క్రిప్ట్ రాయాలి, ఆబ్జెక్టివ్ టైప్. సివిల్స్ లో ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, మెయిన్స్ తెలుగు రాయొచ్చు, కానీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, క్వశ్చన్స్ తెలుగు అడగరు. ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు, క్వశ్చన్స్ వాళ్ళు అడగారు, మన ఆన్సర్ తెలుగులో చెప్పొచ్చు, మధ్యలో ట్రాన్స్లేట్ ఉంటారు. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో తెలుగు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్వశ్చన్స్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. అండ్ చెప్తాను, క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి. క్వశ్చన్స్ అర్థం చేసుకుని ఇంగ్లీష్ రావాలంటే అట్లీస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా ఏంటంటే, తెలుగు మీడియం నుంచి వచ్చినా పర్లేదు, రోజుకి 5 పదాలు కొత్త ఇంగ్లీష్ నేర్చుకోండి. అట్లీస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్నా చూడండి.
క్వశ్చన్స్ అర్థం చేసుకున్న శక్తి మీకు అప్పుడు వస్తుంది. ఓకే చెప్పండి. మ్యామ్ ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ వెళ్ళి అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఆ కోర్స్. ఓకే సీక్రెట్స్ ఇన్ అవర్ లైఫ్. హౌ టు ఫేస్ రిగ్రెట్. పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది వెళ్ళిపోయింది. ఫ్యూచర్లో దాన్ని అండూ చేయలేకపోతే అంతకంటే మంచి పని చేయొచ్చు. మన లైఫ్లో ఏదో ఒకటి జరిగిపోయింది, దాన్ని గట్టిగా తీసుకుని దాన్నే ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుని దానికంటే 1 నిమిషంలో మనం పెరిగినప్పుడే ఆ రిగ్రెట్ అనేది మన మనసులో పోతుందన్నమాట. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి లైఫ్లో చిన్నదో పెద్దదో జరగదు. దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం 100 టైమ్స్ దానికంటే గ్రేట్ అవ్వాలి. అప్పుడు ఆ రిగ్రెట్ చిన్నదైపోతుంది మన ముందు. సో దట్స్ హౌ ఐ ఫీల్ మై రిగ్రెట్స్.